సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనం. మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. పునరుత్థానుని అభయవాక్కులు గత ఆదివారమున మీకు శుభమవునుగాక అనే మాట మనము ధ్యానించాం. రెండవ మాట, మీరు భయపడకుడి అనే మాట ధ్యానించాం. ఈరోజు ముచ్చటగా మూడవ మాట, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటే విశ్వాసి ఇంకా భయపడనక్కరలేదు. దేవుడు తోడుగా ఉంటే చాలు. ఆయన హెచ్చించు దేవుడు. యోసేపు జీవితములో యోసేపు అన్నలు యోసేపు మీద మత్సరపడ్డారు, అసూయపడ్డారు, పగబడ్డారు, మరింత అసూయపడ్డారు. ఐగుప్తులోనికి అమ్మి వేశారు. ఇక అంతవరకే వారి యొక్క ప్రయత్నాలు. కానీ దేవుని మాట చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి అమ్మివేసిరి. వారు అమ్మివేసిరి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు అధిపతిగా నియమించెను. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. దేవుడు తోడుగా ఉంటే చాలు. నువ్వు కలుగులో ఉన్నా, కళ్ళములో ఉన్నా, అరణ్యములో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన నిన్ను తీసుకొని వచ్చి, అందరూ చూస్తుండగానే ఆయన అందలం ఇచ్చే కనుక నేను మీతో కూడా ఉన్నాను. యోసేపునకు దేవుడు తోడై ఉండి, ఆదికాండం 39 2వ వచనములోను 39 ఆఖరి వచనములోను యెహోవా యోసేపునకు తోడై ఉండి
యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని ఏం చేశాడంట? ఆశీర్వదించెను. ఆఖరి వచనములో యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేయనది యావత్తు దేవుడు సఫలము చేసెను. ఇప్పుడు మూడవ మాట, దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. చూసారా, ఒకే వ్యక్తికి 3 మాటలు మనకు కనపడతా ఉన్నాయి. దేవుడు అతనికి తోడై ఉండుటను బట్టి, యోసేపును బట్టి దేవుడు ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించాడు. యోసేపును బట్టి పొలములోనేమి పనుల్లేమి అతడు చేయుద్దని ప్రతి దానిని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపు చేయనది యావత్తు ఆయన సఫలపరిచెను. కనుక పునరుత్థానం యొక్క అభయవాక్కు ఏంటంటే, నేను మీతో కూడా ఉన్నాను. కనుక విశ్వాసి ఆందోళన పడకూడదు. ఆయన అద్భుతమైన సహాయము చేయు దేవుడుగా మనకు కనపడతాడు. ఆయన తోడై ఉన్న దేవుడు. ఆయన తోడుగా ఉంటే యుద్ధములో కూడా దేవుడు జయము దయచేసే దేవుడు. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయం 8వ వచనం. 32:8. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ. మనకైతే మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. కనుక విశ్వాసి జీవితములో ప్రతి విషయములో కూడా భయపడవలసిన పని లేదు. కనుక ఆయన తోడుగా ఉన్న దేవుడు. అందుకనే ఎబ్బేసు, యువకుడైన ఎబ్బేసు తన ప్రార్థనలో దేవుణ్ణి ఏమని కోరుకున్నాడు, ఏమని ప్రార్థించాడు? మనకు తెలుసు కదా. ఈ తెలిసిన ప్రసంగం ఎప్ప 10 సార్లు చెప్తుంటాడు అంటారు కదా. మరి ఏమని చేశాడు, ఏమని కోరుకున్నాడు ఎబ్బేసు? నీ తోడు నాకుండా దయచేయని ప్రార్థన చేశాడు. నువ్వు నాకు తోడుగా ఉండయ్యా నువ్వు కోరుకున్నాడండి. ఒక యువకుడు కోరుకున్నాడు, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. ఆశాపదే కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు. మొదటి దినవృత్తాంతములు 4:9-10. మొరపెట్టి ఆశీర్వదించి విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి. నాకు తోడుగా ఉన్నాయే చాలు.
చూశారు, లోకములో చిన్న చిన్న అధికారాలు కలిగిన మనుషులు ఫ్రెండ్స్ అయితే, ఆ ఫ్రెండ్స్ అయిన వాడు అంటాడు, నువ్వు అట్లా నువ్వు అట్లుండు చాలు, నేను చూసుకుంటాను. చూసారా, నాకు సమస్యలు రాకుండా తప్పిస్తావంటే చాలు, నేను నా పని నేను చేసుకున్నాను. ఒక యువకుడు ఏం కోరుకుంటున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేయి. అడిగారా దేవుణ్ణి మీరు? యవన పిల్లలు, ప్రభువా యోసేపునకు తోడై ఉన్నావు కదా, నాకు తోడుగా ఉండయ్యా నా జీవితంలో, నా భవిష్యత్తులో. అయ్యా, నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో అవి నెరవేర్చు. చిలక పలుకులు కాదు ప్రార్థన అంటే, పట్టుదల ఉండాలి. దేవుడి జవాబిచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు ప్రభుని అడుగుతూనే ఉండాలి. కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లో కాదు ప్రార్థన, మీ సమస్య తీరేంత వరకును ప్రార్థన చేయాలి. సరే, ఊరికే చేశానంటే చేశానని కాదు. సుసన్న వెస్లీ అనే ఆమెకు 12 మంది కుమారులు. 12 మంది కుమారులకు ఒక్కొక్కని మీద అరగంట చేతులెత్తి ప్రార్థన చేసేది. 12 అరగంటలు ఎన్నమ్మా? 6 గంటలు. మరి కుటుంబం ఎప్పుడు చూసుకోవాలా? కుటుంబానికి ఎంత సిద్ధం చేయాలా ఆహారము? ఆ 12 భర్తతో సహా 13. మరి ఆ 13 మందికి ఎప్పుడు బట్టలు ఉతకల్లామే? ఎప్పుడు భోజనం చేయాలా? ఒక గ్లాసు బియ్యం ఉండేకి ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారు. చూసారా, ఇంకా మధ్యాహ్నం పప్పే, రాత్రికి కూడా కోరికలు కోరుతావు నువ్వు. ఇక్కడ ఎవడు చేస్తాడు? చూసారా, మరి సుసన్న వెస్లీ తన కుటుంబానికి ఎట్లా కష్టపడి ఉండాలా? అందులో జాన్ వెస్లీ అనే ప్రార్థనా పరుడు దేవుని పనికి వచ్చాడు. ఇంగ్లాండునే మార్చివేశాడు. 6 గంటలు ప్రార్థన చేసిందంట. ఏమమ్మా రాలేదంటే, నిన్న ఎండకు నీకేం తెలుసు, చర్మం అట్లే మాడిపోతుంది, నువ్వు ఆడ ఈడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండి ఎందుకు రాలే కుడికకు, ఎందుకు రాలే ప్రార్థనకు? మా బాధలు నీకు తెలుసా? మా సమస్యలు నీకు తెలుసా? దేవా, ఈరోజు ఏం ప్రసంగం చెప్పాలని వాడు నిద్రపోకోకుండా ప్రభుని అడుగుతూ ఉంటాడు. ఏం చెప్పాలి నైనా, ఏం చేయాలి నైనా, ఎట్లా చేయాలి నైనా అని. మీరన్నా అలసిపోయి నిద్రపోతారు. ఈయన అప్పులు లేస్తాడు దైవజనుడు, మీరు నిద్రపోయేటప్పుడు లేస్తాడు. మీరు మేలుకున్నప్పుడు ఆయన నిద్రపోతారు. సరే, కనుక ప్రార్థన యందు పట్టుదల. ప్రభు జవాబిచ్చేంత వరకు. యాకోబు అదే కదా, నన్ను ఆశీర్వదించు వరకు నేను నిన్ను విడువను. కనుక ఎబ్బేజ్ అనే యువకుడు, దేవా నాకు తోడుగా ఉండయ్యా అనుకోరు. ఏమని రాయబడిందో తెలుసా? దేవుడు అతడు ఏ మనవి చేశాడో అది అతనికి దయచేసెను అనే మాట మనం చూస్తాం. నువ్వేం ప్రార్థించకుండా, ఏమి ధ్యానించకుండా
నీ సమయం అంతా అన్యులతో గడిపి ఇక్కడికి వచ్చి నేనేదో చేస్తానంటే నువ్వేం చేయలేవు. దైవ సన్నిధిలో గడపాలి. ఎలీషా నయమానును చూసే రాలేదు. ఇంటి ముందర ఉన్న నయమానును ఆయన కోపం వచ్చేసింది. ఏంది, ఏదో ఆయన వచ్చి తడువు చూస్తాడు, ఆయన ఏదో మాట్లాడతాడు. మా ఊర్లో నదులు లేవా పప్పా? ఆయన శిష్యుడు అన్నాడు, అయ్యగారు గురువు గారు ఏమన్నారండి? నదుల్లో మునుగు అన్నాడండి. ఆ గురువు గారు ఏమన్నా గుడి కట్టిమన్నాడా, బడి కట్టిమన్నాడా? మునుగుతే నీ అబ్బ సొమ్ము ఏమన్నా పోతుందా? సరే పదరా. మళ్ళా వచ్చాడు ఇంటికి. అయ్యా, నీ మాట ప్రకారమే నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు, నీకేం కావాలో తీసుకో, నాకు దేవుని సన్నిధి ఉంది చాలు అన్నాడు ఎలీషా. వాళ్ళ గురువు గారు ఏమన్నారు? ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అన్నాడు. శిష్యుడు ఏమన్నాడు? ఆయన సన్నిధి నాకుంది చాలు, అందులోనే నా ప్రతి అవసరం తీర్చబడుతుంది. నీ ఆధ్యాత్మిక జీవితంలో యవనస్తులు కళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడే, చేతులు బాగా పనిచేస్తున్నప్పుడే, తలకాయలో బాగా జ్ఞాపకశక్తి ఉన్నప్పుడే హృదయములో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకో. నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. విషయాలు ఒక ఆమె ఉంది, 4 కళ్ళజోడు పెట్టుకున్నా కూడా ట్యాబ్లెట్ పేరు కనుక్కోలేదని. మళ్ళా ఏం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆమె కూడా కాదు, పట్టుమంటే 45 సంవత్సరాలు కూడా ఉండవాలి. సరే, అందుకే కళ్ళు బాగా పనిచేసేటప్పుడే బైబిల్ వాక్యం చదవాల. జ్ఞాపకశక్తి ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలా. ఏ పెరాలసిస్ వచ్చిందనుకో, నీ దేహాన్ని కూడా నువ్వు శుభ్రం చేసుకోలేవు, ఒకరి మీద ఆధారపడి వచ్చేస్తుంది. అట్లా ఆధారపడక మునిపే యేసు ప్రభు అన్నాడు కదా, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అని. ఏమన్నాడు? ఎక్కడుందంట? నా హృదయములో ఉంది. కనుక యవ్వన పిల్లలు ప్రార్థించుట అలవర్చుకోవాలి, దేవుని వాక్యం ధ్యానించుట అలవర్చుకోవాలి, సహోదరులకు సన్నిహితంగా ఉండి లోతైన ఆధ్యాత్మికమైన విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడాలి. ఎవరు కూర్చున్నా పోయినా అంటే కాదు, దేవుని కొరకు ఏదో ఒకటి ప్రయాసపడాలి. నేను మీతో కూడా ఉన్నాను, మాంస సంబంధమైన బాహువే వారికి అండ, మనకైతే మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడై ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 22వ వచనం. 5:22 వారి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకొని యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచగా
ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు సహాయము కలిగెను. వారు మొరపెట్టగా యుద్ధములో వారు ప్రార్థించారు. యెహోషాపాతు అదే కదా, ఈ గొప్ప సైన్యమును జయించుటకు మాకు శక్తి చాలదు, ఏమీయూ చేయుటకు మాకు తోచదు అని ప్రార్థింపగా దేవుడు ఒక ప్రవక్తను పంపి, ఈ సైన్యముల గురించి మీరు చింతించాల్సిన పని లేదు, మీరు కాదు యుద్ధం చేసేది, దేవుడే జరిగించును అన్నాడు. సరే, ఈ యుద్ధము దేవుడే జరిగించు కనుక నేను మీతో కూడా ఉన్నాను. యోహాను సువార్త లాంటి రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. రెండవ రాజుల గ్రంథం 18:7. యెహోవా అతనికి తోడుగా ఉన్నందున తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. చూసారా, దేవుడు అతనికి తోడై ఉన్నందున. ఎంత శ్రేష్టమైన మాట అండి. దేవుడు అతనికి తోడై ఉన్నందున యుద్ధమందు అతనికి జయము పొందెను. దేవుడు తోడుగా ఉంటే చాలు. నీ ఆధ్యాత్మిక జీవితములో చాలామంది దేవుడు తోడుగా ఉన్నాడు అనే మబ్బుతనముతో బతుకుతున్నారు. కానీ వారికి తెలియదు, దేవుడు తనను ఎడబాసెనని వారికి తెలియకుండా జీవిస్తున్నారు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు నిర్మూలము చేసి తిని తప్ప నేను మీకు తోడై ఉండను. నీ హృదయములో దేవునికి అసహ్యకరమైనటి ఉంటే ఆయన తోడుగా ఉండడు. శాపగ్రస్తమైనది. ఎందుకంటే ఆకాను తిరుగుబాటు చేసి దోపుడు సొమ్ము మీద మనసు పెట్టి తన డేరాలో దాచుకొని ఎరగనట్టుగా జీవిస్తూ ఉన్నాడు. అందుకని వారు హాయి అనే ఊరికి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు అపజయం పొందారు. అపజయం పొందినప్పుడు యెహోషువ దేవుణ్ణి దూషించలేదు కానీ, దేవుణ్ణి సనగలేదు కానీ మోకరించి ప్రార్థించారు. సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థించాలి. ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది, ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది. గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే మోకాళ్ళ నుండి ప్రార్థించాడు, దేవా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉండేదను అన్నావు కదా.
నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీతి అన్నావు కదా. ఈరోజు మేము అపజయ పాలు కావడానికి కారణమేమని ప్రార్థించినప్పుడు దేవుని జవాబు, శాపగ్రస్తులైన వారు మీలో ఉన్నారు. వారిని తొలగిస్తేనే తప్ప నేను మీకు తోడుగా ఉండను. దేవునికి అసహ్యకరమైన నీ హృదయములో ఉంటే ఆయన మనతో ఉండడు. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఉంది కదా, మీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నది, మీ హృదయము పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నది, మీ దేహములతో దేవుణ్ణి ఘనపరచుడి, మహిమపరచుడి. కనుక నీ హృదయములో దేవునికి అసహ్యకరమైనటివి తొలగించుకోవాలి. చాలామంది దేవుడు ఉన్నాడని ప్రవర్తిస్తున్నారు, కానీ వారికి దేవుడు లేడు. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞను మీరిపోయారు. 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం 7వ వచనం. రాజా, నీతో కూడా తీసుకుని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వారు ఎఫ్రాయిమీయులలో ఎవనికి నీ తోడుండడు. ఎఫ్రాయిమీయులలో ఎవనికి నీ, ఎందుకంటే ఎఫ్రాయిము అనగా ఫలించుట. ఫలిస్తున్నావా నీవు నేను? ఉన్నాయా? ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయా? పౌలు గారు ఏమని ప్రార్థన చేశారు? యేసుక్రీస్తు దినము వరకు నీతి ఫలములతో నిండుకొనిన వారైగా ఉండాలని ప్రార్థన చేశారు. ఎఫ్రాయిమీయులతో దేవుడు ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళు ఫలించుట మానివేశారు, కారు ద్రాక్షలుగా ఉండిపోయారు. దేవునికి ఫలభరితమైన ఫలాలు నీలో నాలో ఉండాలి. ఎక్కడుంటున్నాయి? పాపం రక్షకుడు ఆకలి కొన్నాడు. హేమావతి గారు యా చెట్టు దగ్గరికి వచ్చాడు? హేమావతి గారు యాప చెట్టు దగ్గరకు వచ్చాడా, ఎలక్కాయల చెట్టు దగ్గరికి వచ్చాడా యేసు ప్రభు? ఇట్లా అడిగితే ఇంక ఆదివారం కూడా రాను అంటాను చూడాలి. బుధవారం శనివారం ఎట్లా ఎత్తేసినాను, ఇట్లా నువ్వు విని అడిగితే ఆదివారం కూడా ఎత్తేస్తా చూడంటాను. ఆకలితో ఉన్నాడు రక్షకుడు, ఆకులతో ఉంది కానీ ఫలాలు లేవు. పచ్చగా నిగనిగలాడుతూ ఉంది కానీ ఫలాలు, చాలామంది ఇలాగే ఉంటున్నారు, నిగనిగలాడుతూ ఉన్నారు కానీ ఆత్మ ఫలాలు లేవు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఉన్నాయి ఫలాలు. ఎఫ్రాయిమీయులతో దేవుడు ఉండడు. సంసోను కూడా అదే కదా, దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, దేవుడు నాకు విజయం ఇచ్చాడు, ఎప్పటి వల్ల నేను విరాజిమ్ముదును అనుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20-21 వచనాలు. అతన్ని పట్టుకొని
ఆ, రాజాకు అతను తీసుకొని వచ్చి దానికంటే ముందు తట్టుకొని ఆయన పదహారు 20 అదే కదా నేను చెప్పింది. సంసోను ఆ, ఆ, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరాజిమ్ముదుననుకొనెను. యెహోవా తనను ఎడబాసెనని అతనికి. చాలామంది ఈ మందకోడి భక్తితో జీవిస్తూ ఉన్నారు. ఎప్పటి వలే కాలేబు అన్నాడు, నన్ను వాగ్దాన దేశానికి పంపడం 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు. మోషే వాగ్దాన దేశానికి పంపినప్పుడు ఎంత బలమో, ఇప్పటికీ నాకంతే బలము అన్నాడు. కొండ ఎక్కుటకు, దిగుటకు, యుద్ధములు చేయుటకు. పాప, నేను బీపీ షుగర్లతోనే బాధపడుతున్నాను, యుద్ధాలంటే ఈయన చెప్పేది చూడు. సరే, యుద్ధములు చేయటం కూడా నాకు బలం ఉంది అన్నాడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షణ పొంది, ఎన్ని సంవత్సరాలై ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగుతున్న యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకంతే బలం. యుద్ధములు చేయటకు కానీ, వచ్చుచూ పోవుటకు కానీ నాకెప్పటి వలే బలమున్నది. నాకెప్పటి వలే. అంతకుముందు చెప్పింటే, 2 రోజుల ముందు చెప్పింటే కాదు. మధ్యరాత్రి వచ్చి ఒక విశ్వాసి వచ్చి ప్రభుని గురించి చెప్పు అంటే, రేపు బైబిల్ స్టడీ రేపు రా అనకూడదు. రేపటి లోపల వాడు ఉంటాడో సచ్చాడో. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నీ హృదయములో ఉన్న నిరీక్షణను గురించి 4 మాటలు చెప్పు. సహోదరుడా, ఈరోజు ఈ విధంగా ఉన్నాను అంటే దేవుని కృప. ఆయన సర్వ ప్రజల కొరకు తన ప్రాణము పెట్టాడు. ఆయనందు నేను విశ్వాసం ఉంచాను. ఈరోజు చక్కగా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నానంటే నా గొప్పతనం కాదు, దేవుని కృప. చూసారా, దేవుని సహాయం, దేవుని తోడు, దేవుని దీవెన అని అనాలి విశ్వాసి. నాకెప్పటి వలే ఇంతే బలం. యా బలం స్వామి. సరే, వారం నుండి కాళ్ళ నొప్పితో బాధపడతాను, కానీ వెనుమాక మీటింగుల కొరకు బయలుదేరుతాను. ఎందుకంటే ఆ మీటింగులకు ముఖ్య కేంద్రం ఎవరంటే నేనే. అది మళ్ళీ అతిశయం, చెప్పాలన్నా కూడా బాధ అవుతుంది. చూడబ్బా, డబ్బాగా చెప్తున్నాడంట. అందుకని ఆరోగ్యాన్ని కూడా పక్కన పడేయడమే ప్రభు పని. అంటే రాబోయే దినాల్లో అటువంటి అవకాశాలు వస్తాయో రాలేదు. దేవుడిచ్చే ప్రతి సమయాన్ని ప్రతి విశ్వాసి సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన ప్రతి కృపావరాన్ని ప్రజ్వలింపజేయాలి.
నీ ఆధ్యాత్మిక జీవితం. కనుక కాలేబు అన్నాడు, నాకిప్పటికీ అంతే బలం, యుద్ధములు చేయుటకు, హెబ్రోనని కొండ ఎక్కుటకు దిగుటకు నాకిప్పటికీ అంతే బలం అని. నువ్వు అన్యులతో, లోకస్తులతో, దేవుని ఎరగని వారితో, మతస్థులతో సహవాసం చేస్తే ఆత్మీయ బలం ఎక్కడి నుండి వస్తుంది నీకు? దేవుని పిల్లలు ఎగతాళి చేసే వారితో నువ్వు సహవాసం చేసి ఏకీభవించి నవ్వుతూ ఉన్నావే, నీకెప్పుడు వస్తుంది ఆత్మీయమైన బలం? వారితోనే నీ సహవాసం ఉండిపోయి కదా. ఒక్కరోజున ఇష్టపడి, ఖాళీ సమయంలో ఇష్టపడి వచ్చి కాస్త ప్రార్థన చేసి బైబిల్ చదువుకుందామనే ఇంగిత జ్ఞానం అనేది ఉందా? తాళం అడగడానికి కూడా సిగ్గుపడతాం. చూసారా? ఇది నీ ఆత్మీయ స్థితి. దేవుని కొరకు ప్రతి విషయంలోనూ సద్వినియోగం చేసుకోవాలి. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నాను. పునరుడతాను నీకు అభయవాక్కు. 46వ కీర్తన 7 నుండి 11 వచనాలు. 7వ వచనం, 11వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములను వచ్చి చూడుడి. చాలు. 11వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఒకే వచనం 2 సార్లు ఉంది. 7వ వచనంలోను 11వ వచనంలోను దేవుడు మనకు తోడై ఉన్నాడు. 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణ పర్యంతము లేదా జీవిత కాలము ఆయన మనలను నడిపించును. జీవితకాలము, జీవితాంతము ఆయన నడిపించే దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నది. దేవుడు తోడుగా ఉంటే నువ్వు 100 ఫలిస్తావు. ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనములో యాకోబుతో అన్నాడు కదా, పరివాసివై ఉండుము, నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఈ దేశమందు లోకమనే భ్రష్టమైన లోకములో నువ్వు యాత్రికునిగా, పరదేశిగా జీవించు. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. 12వ వచనంలో ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి 100 ఫలము పొందెను. యెహోవా
ఆ మనుషుని ఆశీర్వదించెను గనక ఆ మనుషుడు మిక్కిలి గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ఎదుగుచూ ఉండేను. అక్రమంగా కాదంట, క్రమక్రమంగా క్రమక్రమంగా. చూసారా? నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకో. నీకు సమయం దొరికినప్పుడల్లా వాక్యము ధ్యానించు. నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుని మందిరంలో నివసించు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. సమయం దొరికినప్పుడల్లా అంటుంది బైబిల్. సమయమును పోనివ్వకు అంటుంది బైబిల్. యెహోవా మీకు దొరుకు కాలం ఆయనని వెతుకుడి అంటుంది బైబిల్. వృధా చేసుకోవాకు సమయాన్ని, అశ్రద్ధ చేసుకోవాకు నీ జీవితాన్ని. ప్రతి వారి జీవితం ఒక ప్రత్యేకత దేవుని దృష్టిలో. కనుక నా పిల్లల పట్ల, నా కుటుంబం పట్ల దేవా నీ సంకల్పం ఏదుందో నెరవేర్చని తల్లిదండ్రులు ప్రార్థించాలి. యాకోబుతో అంటున్నాడు ఆదికాండం 28:15, ఇదిగో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడుచు నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను. నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నిన్ను రప్పించు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నీకు తోడుగా ఉన్నా. కనుక ఆ కాలంలో ఇశ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఈ కాలంలో దేవుని పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఈ అధ్యాయం చదువుకొని వెళ్ళండి. దేవుడు అద్భుతమైన విజయం ఇస్తాడు. ఏ అధ్యాయము? ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయము 1-4 వచనాలు. మీరు మీ శత్రువులతో 1-4 వచనాల వరకు యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనములను చూసినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరగా వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలారా వినుడి, యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీరు భయపడకుడి, వణకకుడి, వారి ముఖమును చూసి బెదరకుడి. యుద్ధము చేసి మీ దేవుడైన యెహోవాయే. 60 పోస్టులకు 6,000 మంది అప్లికేషన్లు పెట్టినారు. జిరాక్స్ వాళ్ళు కూడా పెంచినారు. 3 రూపాయలు అంట జిరాక్స్. ఎవరు పెడతారు? నేనుకో జిరాక్స్ పేపర్ ఉన్నంత ప్రేమ ప్రభు పట్ల ఉంటే ఆ 600 మంది పాలు పొందిన ఆ 60 ఉద్యోగాలలో ఒక ఉద్యోగం మీదే అవుతుంది. సరే, ఒళ్ళు బరువు. ఒక పాఠశాలలో 3 విద్యార్థులకు పోటీ పెట్టినారంట ఒక రూములో.
ఎదురుగా ఒక డబ్బా పెట్టినారంట. ఎవరు అతి సోమరి అని గుర్తించడానికి పోటీ పెట్టినారంట. 3 యువకులను పెట్టి, మీకు ఒక పోటీ అబ్బాయి, మీ ఎదురుగా డబ్బా ఉంది, ఎవరైతే దాన్ని తెచ్చుకుంటారో వారికే అది అన్నారు. 2 గబాన్ని పరిగెత్తారు, వాడు పరిగెత్తలే. ఏమబ్బాయి ఎందుకు పరిగెత్తలేదు అని అడిగారంట. సార్, పరిగెత్తాలని ఆశ ఉంది కానీ లేవడానికి కష్టమయ్యి లెగలేక అక్కడే కూర్చున్న సార్ అన్నారంట. ఒరే, వీడే అతిపెద్ద సోమర్రా అని వానికి ఇచ్చారంట బహుమతి. ఏమంట? పరిగెత్తాలని ఆశ ఉంది కానీ లేవడానికి కష్టమంట. ప్రకటించాలని ఆశ ఉంది కానీ 26 సంవత్సరాలయ్యా అనుకో సంఘం ఏర్పడి, లేవడానికి ఒక 10 నిమిషాలు చెప్పడానికి నువ్వు ఎట్లా కట్టె పెట్టినా కూడా నేను మాత్రం మండను చూడు. అది మన యాడికి విశ్వాసుల యొక్క ధైర్యం ఏంటంటే అది. చూసారా, నువ్వు ఎట్లయినా చెప్పుకో, నేను లెగను. ఎందుకంటే నేను ముందే నిర్ణయించుకున్నాను. అది కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైనది ఏంటంటే ఆ రాజేశుడు ఎలాగున్నా బైబిల్ చదవడానికి ముందుంటాడు ఆయన. అది దేవునికి ఇష్టం. లేచి ప్రకటించుట దేవునికి ఇష్టం. ఇతరులను దేవుని యొద్దకు నడిపించుట దేవునికి ఇష్టం. ఇతరుల క్షేమం కొరకు ప్రార్థించుట దేవునికి ఇష్టం. నీ ఖాళీ సమయంలో నీ సమీపంగా ఉన్న గృహాలకు వెళ్ళి 4 మాటలు చెప్పి ప్రార్థించుట దేవునికి ఇష్టం. మనం అప్పుడే జవాబు కాటికి పోతాం. వాడు అట్లే ఒకడు తెలంగాణలో, వాడు సోమరి విద్యార్థి. వాడు ఏం చేశాడంటే ప్రశ్న పేపర్లో ప్రశ్న దిద్దే సారుకు, సార్ నేను ఎప్పుడూ బడికి పోలే కానీ నన్ను మాత్రం పాస్ అయ్యి సార్ అని చెప్పి వాడు యామినేషన్ బొమ్మ గీసినాడు. బొమ్మ గీయడమే కాదు, ఆ సారు పాదాలు పట్టుకొని బొమ్మ కూడా గీశాడు. ఎట్లా దయ వచ్చినాడు, పాస్ అయ్యి సార్ ఇంటర్వ్యూ. అది పేపర్కి వచ్చింది, హల్చల్ చేసింది యూట్యూబ్లో. ఏమి చేయడు కానీ పాస్ కావాలంట. ఎట్లాగా? విశ్వాస యొక్క సామర్థ్యత ఎప్పుడు బయటపడుతుంది? శ్వేతనిజం ఎప్పుడు బయటపడుతుంది? ఇంట్లో వాళ్ళు కొట్టినప్పుడా? ఎప్పుడు? పరీక్షలప్పుడు. చూడు, మనకి స్వీట్లు వచ్చినాయి అనే ఎన్ని వచ్చినాయి నా మార్కులు? 425. డాలీకి 555 వచ్చినాయండి. స్తుతి కూడికకు గుర్తుగా చిన్న స్వీట్లు తెచ్చారు. మళ్ళా మొత్తాన్ని సాధించినారు కదా. మా ఇంటి వారసురాల్లో దేవుడు అద్భుతమైన విజయం ఇచ్చారు. సరే, స్తుతి కూడిక అది ఇంట్లో పెట్టి ఇంకా స్తుతి కూడిక పెట్టింటే బాగుండు జగదీష్ బాబు. ఎందుకంటే కుటుంబాలలో ప్రార్థనలు లేవు, స్తుతి కూడికలు లేవు,
ప్రార్థనా కూడికలు లేవు, విజ్ఞాపన కూడికలు లేవు, నాతో పాటు కలిసి సంతోషించని కృతజ్ఞత కూడికలు కూడా లేవు. అలాగైతే అటువంటి సంఘము చనిపోయిన సంఘముతో సమానము అని నీ ఇష్టం. కానీ నిజ విశ్వాసులు, అయ్యా ఈరోజు మా ఇంట్లో కూడిక పెట్టండి, అయ్యా మా ఇంట్లో స్తుతి కూడిక పెట్టండి, దేవుడు చేసిన మేళ్లను బట్టి. ఇంకొకటి, ఒక కుమారుడు ఫెయిల్ అయిపోతే వాళ్ళ నాన్న కేక్ కట్ చేయించినాడు. ఎందుకురా కేక్ కట్ చేసినట్టే మావాడు ఫెయిల్ అయినాడండి. చూసారా? దయచేసి కుటుంబాలలో ప్రార్థన పెట్టండి. మీ అందరికీ 2 చేతులు పెట్టి నమస్కారం చెప్తున్నాను. కుటుంబాలలో కూడికలు ఉంటే ఎంతో బలము, ఎంతో ఆశీర్వాదం. బైబిల్లో భక్తులందరూ తమ గృహాలకు ప్రభును ఆయన శిష్యులను ఆహ్వానించారు. మేము ఇట్లే ఉంటామంటే ఇక సేవకుడే యాక్షన్ చేసుకుంటాడు. పలానా రోజు పలానా ఇంట్లో ప్రార్థన అని చెప్తాడు. అది కావాలంటే కోరుకోండి. కానీ గృహ కూడిక పెట్టినప్పుడు పెద్ద పెద్ద ఖర్చులతో కూడినది మాత్రం వద్దు. టీనీలు ఇచ్చే చాలు, బిస్కెట్ ఇస్తే చాలు, అవి కూడా లేకపోయినా చాలు, స్తుతి కూడిక జరిగితే చాలు. చాయిస్ మీదే. కనుక అంటున్నాడు, నీకు తోడుగా ఉండి నేను రక్షిస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనం. దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవు, నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కనుక ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ నామములో యేసు ప్రభువా, మీ నామములో యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి యొక్క డ్యూటీలలో, వృత్తులలో, ఉన్నతమైన పదవులు, అనుదిన ప్రయాణములో నీ కృపాక్షేమాలుంచి కాపాడు. సండే స్కూల్ బృందాన్ని, మేడము కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాను. 10 పరీక్షలు రాసిన పిల్లలను దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీకు దయచేయండి. ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీ కృపను దయచేయండి. స్వరూపక్క కోడలు గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుపు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా సుఖప్రసవాన్ని దయచేయండి. ధారా మరియమ్మ కుమార్తె కూడా జెస్సీ గర్భవతి, ఆమె గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని కూడా ఉంచమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను దయచేయండి. నైనా సహాయం మీరు దయచేయండి. ఎండలు అధికంగా ఉన్నాయి గనక ఎవరు ఏ విధమైన బలహీనతల గురి కానివ్వకుండా నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నైనా ఎండల వలన పిల్లలకు ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రులు వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నారు. నైనా కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం
వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను, ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని కూడా దీవించండి. పాల్ గారు ఆయన భార్య పిల్లలు, టీవీ పరిచర్య, అలాగే ఆసుపత్రిని కూడా దీవించండి. స్థానిక సంఘాలను బలపరచండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. మరి పురుషుల బాత్రూమ్ విషయంలో పైన గోడలు 2 బాత్రూములు కట్టాలి. మీ కృపను, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కూడా మీ కృపను దయచేయండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించి యేసు ప్రభువా, మీకు స్తోత్రములు. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, మా భారతదేశాన్ని, నాయకులు, అధికారులను, ప్రభుత్వ నాయకులను, అధికారుల నాయకులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. అయినా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి. దేవా, మీకు స్తోత్రములు. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, నైనా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని కూడా దీవించండి. సమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి.